నమస్తే, వెల్కమ్ టు విజిల్. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో పెత్తనం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే గిరిజనుల్ని బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేస్తాడు. ఆ గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గంలో నా మాటే శాసనం అన్నట్లుగా చెలరేగిపోతాడు. ఆయన మాట కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని నేరుగా పైలోకాలకే పంపిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన ఆంతరంగిక రహస్యాలు తెలుసుకున్న సొంత దళిత డ్రైవర్ను హత్య చేసి శవాన్ని నేరుగా అతని ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘనుడు. అతను ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన మరెవరో కాదు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు. వైసీపీ తరపున పెద్దల సభలో తిష్టవేసిన ఓ హంతకుడు. ఈ మాట మేం చెప్పడం లేదు. తన వద్ద పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ను హత్య చేసి తన కారులో తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబానికి అప్పగించినట్లు అనంతబాబు స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్టు కూడా చేశారు. నిజానికి అనంతబాబు నేర చరిత్ర చెబితే చాట భారతం అవుతుంది. విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల తరలింపులో అనంతబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఏజెన్సీలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అనంతబాబుపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడి చేసినట్లు అనంతబాబుపై అభియోగాలున్నాయి కూడా. ఇక గిరిజనులను భయపెట్టి వారితో గంజాయి సాగు, అక్రమ రవాణా చేయిస్తారనేది ప్రధాన ఆరోపణ. అనంతబాబు తండ్రి అనంత చక్కర్రావు. ఆయన అడ్డతీగర పంచాయతీ మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే గిరిజనులపై దాడులకు తెగబడ్డారనే ఆరోపణలు. అందుకే 1986లో చక్కర్రావును పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయినా సరే అనంతబాబు తీరులో ఎలాంటి మార్పు లేదు. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ అనంతబాబు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. తాను చెప్పిన వారికి అక్కడ ఎమ్మెల్యే టికెట్, గెలిచిన అభ్యర్థి తన కంట్రోల్లోనే ఉండాలి. అలా మాట విననందుకే 2014లో గెలిచిన వంతెల రాజేశ్వరిని తీవ్రంగా వేధించారు అనంతబాబు. ఆ వేధింపులు భరించలేక రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి తరపున ప్రచారం చేసిన అనంతబాబు ఎన్నికల్లో ధనలక్ష్మి గెలిచిన తరువాత నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పేరుకే కాకినాడ వాసి అయినప్పటికీ రంపచోడవరం ఏజెన్సీలో చీమ చిటుక్కుమన్నా సరే అనంతబాబు పర్మిషన్ తీసుకోవాల్సిందే అనే హుకుం జారీ చేశాడు. ఏజెన్సీలో గిరిజనులపై దాష్టికం, అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలపై దాడులు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, ఉద్యోగుల బదిలీలు, ఇలా ఒకటేంటి రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే భౌతిక దాడులకు కూడా అనంతబాబు తెగబడిన సందర్భాలున్నాయి. ఎవరైనా అనంతబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదులిస్తే ఆ కేసు నమోదు చేయాలా వద్దా అనే విషయం కూడా అనంతబాబు అనుమతి తీసుకున్నారు నాటి జగన్ సర్కార్లో ఉన్న పోలీసులు. ఇక తన ఆంతరంగిక విషయాలు తెలుసుకున్నాడనే అక్కస్సుతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ను దారుణంగా కొట్టి హత్య చేసిన అనంతబాబు తన కారులోనే శవాన్ని నేరుగా డోర్ డెలివరీ చేశాడంటే అనంతబాబు అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అనంతబాబు అరెస్ట్ అయిన తరువాత నాటి ప్రతిపక్షంతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నాటి వైసీపీ పెద్దలు ప్రకటించారు. కానీ జిల్లాలో జగన్ పర్యటనలైనా సరే, పార్టీ సమావేశాలైనా సరే, చివరికి బెయిల్ పైన అనంతబాబు విడుదలైన సందర్భంలో కూడా అతని చుట్టూ ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలే. తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించే పార్టీ సమావేశాల్లో అనంతబాబు ఇప్పటికీ పాల్గొంటూనే ఉన్నారు. అంటే సస్పెన్షన్ వేటు అనేది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు దాటింది. అయినా సరే ఇప్పటికీ ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనే కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణ అనంతబాబు వ్యవహార శైలి. నిజానికి శవం డోర్ డెలివరీ కేసులో బెయిల్ పైన ఉన్న అనంతబాబు పైన నేరం రుజువు చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందనే మాట బాగా వినిపిస్తుంది. ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదనే మాట ఇప్పుడు కూటమి నేతలే అంటున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే పైన అనంతబాబు చేసిన వ్యాఖ్యలు
పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఓ సాధారణ అంగన్వాడీ టీచర్. ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అలాంటి మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై పోటీ చేసిన శిరీషాదేవి 10,000 మెజారిటీతో విజయం సాధించారు. అందుకు ప్రధాన కారణం అనంతబాబుపై రంపచోడవరం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధిపైనే శిరీషాదేవి దృష్టి పెట్టారు. అలాగే అనంతబాబు గతంలో చేసిన అక్రమాలను బయటకు తీసుకొస్తున్నారు. ఇవి అనంతబాబుకు ఏమాత్రం రుచించడం లేదు. వైసీపీ హయాంలో పట్టణ, మైదాన ప్రాంతాల్లో అవినీతి సొమ్ముతో కొన్న భూముల వివరాల్ని త్వరలోనే బయటపెడతానంటూ టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి చేసిన వ్యాఖ్యలు తన అవినీతిని ఎక్కడ బయట పెడతాయో అని భయపడిన అనంతబాబు గిరిజన మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిపై రెచ్చిపోయారు. కొన్ని రోజులు నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లో పెట్టుకున్న అనంతబాబు ఎక్కడ తన గ్రిప్ జారిపోతుందో అనే భయంతో టీడీపీ మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిని చంపేస్తా అంటూ బెదిరించేందుకు కూడా వెనుకాడలేదు. తాను కనుసైగ చేస్తే ఆమెను చంపేస్తారన్నట్టుగా బెదిరించాడు అనంతబాబు. అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే ఎగిరిపోతావంటూ గిరిజన మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అనంతబాబు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతబాబు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శిరీషాదేవి ఘాటుగా బదిలిచ్చారు. నేనేమైనా గాలిలో కొట్టుకుపోయే దూదినా? మీ కనుసైగలకు భయపడడానికి నేను సిద్ధంగా లేనని, అవినీతి అక్రమాలన్నీ బయటపెడతానంటూ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తాను సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని శిరీషాదేవి గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే తనను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏజెన్సీలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇక్కడే ఓ విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అనంతబాబు డోర్ డెలివరీ కేసులో పునర్విచారణ చేయడానికి సిట్ను నియమించారు. కానీ ఆ సిట్ పని ప్రారంభించిందో లేదో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని, హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు కూడా. అయినా సరే ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు లేదు. అందుకే అనంతబాబు మళ్లీ బెదిరింపులకు దిగుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. వీటితో పాటు మరో విషయం కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ప్రస్తుత జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయానా మేనల్లుడు. జ్యోతుల నెహ్రూ సోదరిని అనంతబాబు తండ్రి చక్కర్రావు వివాహం చేసుకున్నాడు. మరో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే అవుతారు. ఇటు జ్యోతుల నెహ్రూ, అటు వరుపుల సుబ్బారావులకు ముద్దుల మేనల్లుడు అనంతబాబు. అందుకే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పే ధైర్యం చేయరు. తాజాగా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్కు కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. ఇది కూడా అనంతబాబు అరాచకాలకు ఓ కారణమనే చెప్పాలి. ఇద్దరు మేనమాములు, సొంత బావ కూడా రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతుండడంతో అనంతబాబు అరాచకాలకు అడ్డు లేకుండా ఉందనే మాట బాగా వినిపిస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేస్తా అంటూ పరోక్షంగా బెదిరించినప్పటికీ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కనీసం స్పందించకపోవడాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.